నా పేరు డాక్టర్ జోసెఫ్ పి మోసిగంటి, చైర్మన్ జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఒక టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. రేపు ఆగస్టు 10th ఎస్సీ క్రిస్టియన్స్ బ్లాక్ డేగా అబ్జర్వ్ చేస్తారు. ఏంటిది, ఎందుకు అబ్జర్వ్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నేను భారతదేశంలో ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ కులాల వారికి సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు. మిగతా అన్ని కులాల వారికి ఉన్నది. ఎస్టీకి ఉంది, బీసీకి ఉంది, ఓసీకి ఉంది, అందరికీ ఉంది. కానీ ఒక్క షెడ్యూల్ క్యాస్ట్ కులాలు 56 కులాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు. అంటే వాళ్ళు మారచ్చు, కానీ వాళ్ళ రిజర్వేషన్ అంతా పోగొట్టుకుని 15% ఉన్న రిజర్వేషన్ పోగొట్టుకుని వాళ్ళు 1% ఉన్న బీసీసీలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇది గత 74 సంవత్సరాలుగా వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు. సో 1950 ఆగస్టు 10th ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అంటే దాని పేరు 1950 షెడ్యూల్ క్యాస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దాని పేరే షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. సో ఆ ఆర్డర్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఒక్కసారి ఇదే 1950 షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్. 1950లో ఆగస్టు 10th ఈ ఆర్డర్ ఇచ్చారు. దీని మెయిన్ ఏంటంటే దీంట్లో మెయిన్ పాయింట్ ఒకటి ఉంది. ద పర్సన్ హూ ప్రొఫెస్ ఏ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం షల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరైతే హిందూయిజం తప్ప వేరే మతాన్ని అవలంబిస్తారో వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ కింద రారు అనేది దీని అర్థం. దోస్ హూ ప్రొఫెస్ అంటే వాళ్ళకు వాళ్ళు డిక్లేర్ చేసుకోవాలి. నేను క్రిస్టియన్ను, నేను మతం మారాను అని డిక్లేర్ చేసుకుంటే కనుక, ఆ బ్యాప్టిజం తీసుకుని డిక్లేర్ చేసుకుంటే కనుక వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ కింద రారు. అంటే చర్చికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ క్రిస్టియన్స్ కాదు. లేకపోతే ఇది హైకోర్టు కూడా ఇచ్చింది, కొన్ని పద్ధతులు పాటించడం వల్ల వాళ్ళ క్రిస్టియన్స్ కాదు. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ క్రిస్టియన్స్ కాదు. మెడలో సిలువేసుకోవడం వల్ల వాళ్ళ క్రిస్టియన్స్ కాదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అదిగో నువ్వు చర్చికి వెళ్తున్నావు, చర్చి దగ్గర కనపడ్డావు, లేకపోతే నువ్వు మీ ఇంట్లో కూటం పెట్టించుకున్నావు, లేకపోతే మీ ఇంట్లో ఏదో ఫోటో, దేవుడు ఫోటో, యేసుప్రభు ఫోటో పెట్టుకున్నావు అని చాలామంది బయటోళ్ళు డిక్లేర్ చేస్తున్నారు మనల్ని. బయటోళ్ళు డిక్లేర్ చేస్తే మనం క్రిస్టియన్స్ కాదు. ఎప్పుడైనా సరే నీకు నువ్వు డిక్లేర్ చేసుకుంటేనే నువ్వు క్రిస్టియన్. అది తెలియక చాలామంది చాలా భయపడుతున్నారు. వేరే ఎవ్వరూ మిమ్మల్ని డిక్లేర్ చేయడానికి లేదు క్రిస్టియన్స్గా. దీని ప్రకారం, ఈ ఆర్డర్ ప్రకారం మీకు ప్రొఫెస్ అంటే నువ్వు చెప్పాలి. అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్లో కూడా ఎవడిస్తాడా, పక్కోడు ఇస్తాడా? నీకు నువ్వే ఇస్తావు సెల్ఫ్ డిక్లరేషన్. అంటే ఇదిగో నేను మతంలోకి మారానని నువ్వు ఇస్తావు. కాబట్టి దీని అర్థం కూడా ఏంటంటే మీరు చర్చిలు మానేయక్కర్లేదు, చర్చిలకు వెళ్ళొచ్చు, కానీ మీకు అది లేకపోతే, చెప్పుకునేది బయటికి లేకపోతే మీరు చర్చ్ ఏం మానేయక్కర్లేదు, చర్చికి వెళ్తూ ఉండొచ్చు. మీకు ఎస్సీఏ వాడుకోవాలంటే అది డిక్లేర్ చేయరు, బయటికి డిక్లేర్ చేయరు. ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ప్రభుత్వానికి ఇవ్వరు, అంతే. అది ఇవ్వనంత వరకు వాళ్ళు కూడా మీకు బీసీసీ ఇవ్వడానికి లేదు. సో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది భయపడిపోతుంటారు. వేరే వాళ్ళు చూసి ఫోటోలు పంపించి కొంత కంప్లైంట్స్, ఇది చాలా గందరగోళంగా చాలా కంప్లైంట్స్ ప్రభుత్వానికి పంపించి చాలా ఇది చేస్తున్నారు. అవేమీ నిలబడవు. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు. మీకు ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఒకవేళ మీరు డిక్లేర్ చేసుకుంటే మీకు ఆ రిజర్వేషను పోతుంది. 15% రిజర్వేషన్ పోయి 1% బీసీసీ వస్తుంది. సరే, ఇది మెయిన్ 1950 ఆగస్ట్ 10th కాబట్టి ఆ డేని బ్లాక్ డేగా అబ్జర్వ్ చేస్తుంటారు క్రిస్టియన్స్. ఇలాగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత చాలా కేసులు వేశారు దళిత్ క్రిస్టియన్స్. నేను దళిత్ క్రిస్టియన్ అన్న కానీ షెడ్యూల్ క్యాస్ట్ క్రిస్టియన్స్ చాలా కేసులు, ఎందుకు దళిత్ క్రిస్టియన్ అన్నో తర్వాత చెప్తాను, చాలా కేసులు వేశారు కానీ అవి ఎక్కడ నిలబడలేదు. అలాగే 2004లో మరలా ఒక కేసు వేసినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందంటే
ఒక జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఒక ఏర్పాటు చేసింది. మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళ స్థితిగతులను పరిశీలించి వీళ్ళకి రిజర్వేషను ఇవ్వాలా వద్దా, దళిత క్రిస్టియన్కి ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా, మీరు మాకు రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ఒక కమిషన్ని ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ 2007లో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. దాంట్లో ఏం చెప్పిందంటే ఆ కమిషన్ అన్నీ అబ్జర్వ్ చేసి అందరితో మాట్లాడి ఏం చెప్పిందంటే కొన్ని పాయింట్లు చెప్పింది. సో ఏం చెప్పిందంటే వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వచ్చు అనేది చెప్పింది. వీళ్ళకి ఎస్సీ, ఎవరైతే ఎస్సీలో ఉండి మతం మారారో, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు క్రైస్తవ మతం తీసుకున్నారో, మతంతో నిమిత్తం లేకుండా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. ఎస్సీ వాళ్ళకి బుద్ధిజం తీసుకున్నా, లేకపోతే సిక్కిజం తీసుకున్నా, లేకపోతే ఏం తీసుకున్నా, హిందూయిజంలో ఉన్న వాళ్ళకి మతంతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని ఈ రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. కొన్ని పాయింట్లు నేను చెప్తాను, ఆ తర్వాత ఒకటి విపులంగా చెప్తాను. 50 సంవత్సరాలు, ఈ 2007లో ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 50 సంవత్సరాల పైనే పాలించిన కాంగ్రెస్ కూడా న్యాయం చేయలేకపోయింది. ఏది? ఎస్సీ క్రిస్టియన్స్కి ఒక అన్యాయాన్ని మార్చలేకపోయింది. మొట్టమొదటిగా 2019లో చంద్రబాబు గారు మతం మారిన షెడ్యూల్ కులాల వారికి రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు 2019లోనే చంద్రబాబు గారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోయింది, కానీ నరేంద్ర మోదీ గారు మాత్రం ఇది చేయగలరు. ఈ కూటమి ప్రభుత్వం ఈ షెడ్యూల్ కులాల వారికి న్యాయం చేయగలదు. కాబట్టి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు ఇది కల్పించుకొని గనక చేస్తే భారతదేశంలో ఉన్న అనేక మంది షెడ్యూల్ కులాల వారు, కోట్ల మంది మేలు పొందుతారు. తర్వాత మనకి ఎందుకు భారతదేశం అనేది దైవ చింతన కలిగిన దేశం. భారతదేశం దైవ చింతన కలిగిన దేశం. భారతదేశంలో దైవాన్వేషణ ఎక్కువ. అందుకే మన దేశంలో ఉన్న మతాలు ఇంకే దేశంలోనూ ఉండవు. ఎందుకంటే మన భారతీయులు ఎక్కువ దైవ చింతన కలిగి ఉంటారు, దేవుణ్ణి అన్వేషిస్తుంటారు. అందుకే మన హైందవత్వంలో కూడా అనేక శాఖలు వచ్చాయి. ఎప్పుడు నిరంతరం అన్వేషిస్తారనమాట దేవుడి కోసం. ఇది మంచిది ప్రజలకు. ఎందుకంటే ప్రజలు కంట్రోల్లో ఉండడానికి, మనశ్శాంతి పొందడానికి ఇది చాలా ఉపయోగం. ఇది చాలా మంచి పరిణామం భారతదేశానికి. కాబట్టి ఈ ఆధ్యాత్మికతను ప్రోత్సహించాలి ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏ ప్రభుత్వం అయినా ఈ యొక్క ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తే మనుషులు సుఖ సంతోషాలతో ఉంటారు, మత సామరస్యం వెల్లువిరుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని మత సామరస్యాన్ని కాపాడాలి. సో ఒక్కొక్కటి నేను చెప్తాను. 74 సంవత్సరాలుగా వీళ్ళ పోరాటం చేస్తున్నారు. ఆ తర్వాత దీంట్లో ఫస్ట్లో హిందువులు తప్ప మిగతా వారు ఎవ్వరికీ రిజర్వేషను లేదు. రిజర్వేషన్ పోయింది. సిక్కుల్లోకి వెళ్ళినా, సిక్కిజం తీసుకున్నా, బుద్ధిజం బౌద్ధులుగా మారినా రిజర్వేషన్ పోయింది. కానీ 1956లో ఇక్కడ తప్పుపడింది. 1956లో సిక్కు మతంలో మారిన వారికి రిజర్వేషను కల్పించారు. ఎస్సీ వాళ్ళు కనుక సిక్కు మతం తీసుకుంటే వాళ్ళకి ఎస్సీఏ ఉంటుంది, రిజర్వేషన్ పోదు. అలాగే 1990లో 1990వ సంవత్సరంలో బౌద్ధ మతంలోకి మారిన వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్ పోకుండా రాజ్యాంగంలో సవరణ చేశారు. కానీ క్రైస్తవ మతం కానీ ముస్లిం మతంలోకి కానీ మారిన షెడ్యూల్ కులాల వారికి మాత్రమే గత 74 సంవత్సరాల నుంచి వాళ్ళ అన్యాయానికి గురవుతున్నారు. వారి పట్ల వివక్షత కొనసాగుతూనే ఉంది. ఈ పోరాటంలో భాగంగానే కేసులు వేశారని చెప్పాను కదా, అవి నిలబడలేదు. 2004లో వేసిన కేసుకు మాత్రం ఈ జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఈ రంగనాథ్ మిశ్రా 2007లో రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇక్కడ కొన్ని పాయింట్లు చెప్పింది. షెడ్యూల్ కులాల వారికి మతంతో సంబంధం లేకుండా వారికి రిజర్వేషన్ కల్పించాలని, తర్వాత దళిత క్రైస్తవులు హిందూ డామినేటెడ్ సొసైటీ నుంచి డిస్క్రిమినేషన్ ఎదుర్కోవడమే కాకుండా సొంత మతంలోని అప్పర్ క్యాస్ట్ మెంబర్స్ నుంచి కూడా డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నారు అని చెప్పింది. అంటే ఈ అన్టచబిలిటీ, క్రైస్తవత్వంలోకి వెళితే అన్టచబిలిటీ లేదు కదా, ఈ అన్టచబిలిటీ గురించే కదా రిజర్వేషన్ ఇస్తున్నారు అని కొంతమంది వాదిస్తారు.
కానీ ఆ అన్టచబిలిటీ వదిలేసిన వాళ్ళు చాలామంది వదిలేశారు. హైందవత్వంలోనూ వదిలేశారు, లేకపోతే క్రిస్టియన్గా మారినోళ్ళు వదిలేశారు, హైందవత్వంలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది వదిలేశారు, మారారు. కానీ మారినోళ్ళు అలాగే ఉన్నారు. మారని వాళ్ళు వాళ్ళని క్రిస్టియానిటీలోకి మారినా కానీ వాళ్ళ కులం మారలేదు కాబట్టి ఆ డిస్క్రిమినేషను, ఆ అంటరానితనం అలాగే ఉన్నది. నేను కూడా ఫేస్ చేశాను 2022లో. కాబట్టి అది నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోయినంత మాత్రాన ఆ అన్టచబిలిటీ పోయిందని లేదు. అలాగే ఈ కులాలు, క్రైస్తవులోకి వెళితే కులాలు లేవు కదా, ముస్లింలోకి వెళ్తే కులాలు లేవు కదా, కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదు అన్నారు. కులాలు వదిలేసిన వాళ్ళు సేమ్ అక్కడైతే అన్టచబిలిటీ ఎలాగో ఇక్కడ కూడా కులాలు కూడా హైందవత్వంలో కూడా చాలామంది పాపం రెడ్డి చౌదరి తీసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి ఆదర్శవంతులు కూడా ఉన్నారు. కాబట్టి కులాలు వదిలేసుకునే వాళ్ళు ఉన్నారు, కులాలు పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. కులాలు పట్టించుకుని ఎవరి చర్చిల్లో కూడా లేకపోతే క్రైస్తవుల్లో కూడా ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషను పోలేదు, అన్టచబిలిటీ పూర్తిగా రూపుమాపలేదు. కాబట్టి వీళ్ళకి మత ప్రాతిపదిక లేకుండా వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి. వీళ్ళ సొంత కులంలోనే కదా, చర్చిల్లో కూడా ఆ ఫీలింగ్ చూపించే వాళ్ళు ఉన్నారు, కులాల ఫీలింగ్లు చూపించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్ చెప్పింది. సో ఇప్పుడు అన్టచబిలిటీ బీసీ వాళ్ళు మారితే మరి వాళ్ళకి రిజర్వేషన్ ఉంది, ఓసీ వాళ్ళు మారినా వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళు మారినా వాళ్ళ బెనిఫిట్స్ ఉన్నాయి. మరి అక్కడ క్రిస్టియానిటీలో కులాలు లేకపోయినా వీళ్ళు మారితే వాళ్ళకుంది. ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకే, ఈ 56 కులాలకే ఎందుకు ఈ అన్యాయం? ప్రభుత్వాలు మేధావులు గుర్తించాలి ఇది. తర్వాత ఇంకో పాయింట్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏం చెప్పిందంటే, షెడ్యూల్ కులాల వారు క్రైస్తవ మతంలో మారినందువల్ల షెడ్యూల్ క్యాస్ట్ నుంచి దూరం చేస్తే అది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కు సమానత్వంకి వ్యతిరేకం అవుతుంది. ఏంటి, వీళ్ళేమో క్రిస్టియానిటీలోకి మారితే గనక వీళ్ళకున్న ఆ రిజర్వేషన్ పోవడం వల్ల వీళ్ళకి హక్కు, ప్రాథమికంగా వచ్చిన హక్కు వీళ్ళకి పోవడం వల్ల అది వైలేట్ అవుతుంది, రాజ్యాంగం వైలేట్ అవుతుంది, ప్రాథమిక హక్కు సమానత్వానికి వ్యతిరేకం అవుతుందని చెప్పింది. తర్వాత వారికి రిజర్వేషన్ దూరం చేయడం వల్ల వాళ్ళు పేదోళ్ళు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అంటే వాళ్ళు పేదగానే ఉంటారు, పేదోళ్ళు. వాళ్ళ అనేక వేల సంవత్సరాల నుంచి అంటరానితనానికి ఇదైపోయి వాళ్ళు చాలా అన్యాయానికి గురైన వారు. వాళ్ళని పైకి తీసుకురావాలని గవర్నమెంట్ రిజర్వేషన్ కల్పించింది. ఇప్పుడు వాడు మతం మారడం వల్ల వాడి ఆర్థిక పరిస్థితి ఏమీ మారిపోదు. నేను ఇప్పుడు నిన్నటి వరకు షెడ్యూల్ క్యాస్ట్ హిందూ, నేను ఈరోజు యేసుప్రభుని నమ్మి మారాను, ఎస్సీ క్రిస్టియన్ అయ్యాను. ఈ బొండలోనే నా ఆర్థిక పరిస్థితి మారిపోద్దా? నా సామాజిక పరిస్థితి మారిపోతుందా? మారదు కదా. మరి ఎందుకు ఈ రిజర్వేషన్ తీసేయాలి? నా ఆర్థిక పరిస్థితి ఏం మారిపోవట్లేదు కదా. కాబట్టి అది ఆ దూరం చేస్తే కనుక, వీళ్ళకి రిజర్వేషన్ దూరం చేస్తే కనుక వాళ్ళు చదువుకోలేకపోతారు, సామాజిక పరంగా వెనకబడిపోతారు, తర్వాత జాబుల పరంగా వెనకబడిపోతారు. మళ్ళీ వీళ్ళు ఒక కేటగిరీ మన సమాజంలో, భారతీయ సమాజంలో వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. కనుక వాళ్ళకి దూరం చేయొద్దు, వాళ్ళ రిజర్వేషను వాళ్ళకి ఇవ్వండి అనేది ఆయన చెప్పారు. కానీ ఆ 2007లో సబ్మిట్ చేసిన రిపోర్ట్ అప్పటి ప్రభుత్వాలు అమలు చేయలేదు. మరలా దళిత క్రైస్తవుల కేసు 2023లో అంటే లాస్ట్ ఇయర్ బెంచ్ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమన్నదంటే, ఈ రిపోర్టు రంగనాథ్ మిశ్రా ఇచ్చిన రిపోర్ట్ మేము అంగీకారం కాదు ఇది మాకు, కాబట్టి మేము ఇంకొక కమిషన్ వేస్తాం, ఇంకో కేజీ బాలకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసాం, అది 2 సంవత్సరాల్లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. అది ఇప్పుడున్న ఎవరైతే మారిన దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థితిగతులు పరిశీలించి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయిస్తుంది ఈ కమిషను అని ఎప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఆ టైటిల్ ఏదైతే ఉందో దళిత క్రిస్టియన్ అనేది నేనైతే అది రాంగ్ అంటాను. అంటే దళిత్ అనే పదం రాజ్యాంగంలో ఎక్కడ డెఫినేషన్, ఏ కులాలు దళిత్ అనే పదం కింద ఉన్నాయి అనేది లేదు. అదే షెడ్యూల్ క్యాస్ట్ కింద ఈ ఎన్ని కులాలు ఉన్నాయి అనేది ఉంది. షెడ్యూల్ క్యాస్ట్ కింద 56 కులాలు ఉన్నాయి. మాల, మాదిగ, ఇలాగ రెల్లి అనేవి 56 కులాలు ఉన్నాయి. దళిత్ అనే పదం కింద ఏమున్నాయో తెలియదు.
ఒక ఎస్సీ వాళ్ళని కొంతమంది దళిత్ పర్యాయ పదంగా వాడతారు, ఇంకొంతమంది దళిత్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటారు. కాబట్టి దానికి డెఫినేషన్ లేదు. కాబట్టి ఆ డెఫినేషన్ లేని పదాన్ని పట్టుకుని దళిత్ క్రిస్టియన్కి ఎస్సీ హోదా అంటే వీళ్ళు ఏదో వేరే కులం వాళ్ళు, ఆ వేరే కులం వాళ్ళకి ఎస్సీలో కలపాలి, ఎస్సీ లిస్టులో కలపాలి. అందుకని వాళ్ళ స్థితిగతులను పరిశీలించి ఒకవేళ వాళ్ళు నిజంగా ఎస్సీ వాళ్ళకంటే కూడా వెనుకబడిపోతే వాళ్ళని ఎస్సీ లిస్టులో చేరుస్తాం, 56+ వీళ్ళని కూడా చేరుస్తాం అనేటట్టుగా ఉంది. కాబట్టి అది రాంగ్, చాలా రాంగ్. దానివల్లే డైవర్ట్ అయిపోయింది మొత్తం టాపిక్. నేను అందుకే దళిత్ క్రిస్టియన్ అంటలేదు. దళిత్ అనేది అది చాలామందికి అర్థం కాదు, లేకపోతే ఆ దళిత్ అనే దానికి డెఫినేషన్ లేదు. కాబట్టి ఎస్సీలకు సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు. ఎస్సీలకు ఒక క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ మారితే వాళ్ళకున్న రిజర్వేషన్ పోతుంది. కాబట్టి దళిత్ అనే పదం వాళ్ళు ఆ పాయింటే పట్టుకుని ఏమంటున్నారు, స్థితిగతులు పరిశీలిస్తాం. వీళ్ళు ఎక్కడండి స్థితిగతి? ఇది ఏమన్నా కొత్త క్యాస్టోడా? దాంట్లో పుట్టినోడే కదా, ఎస్సీలో పుట్టినోడే కదా, వాడికేమి కొత్తగా ఎస్సీ రిజర్వేషన్ కాదు. వాడికున్న రిజర్వేషన్ తీయొద్దురా బాబు అంటున్నాం. వాడుకున్న ఎస్సీలోనే పుట్టాడు, ఆడికి దాంట్లోనే పుట్టాడు కాబట్టి అది తీయొద్దు, వాడు మతం మారినందువల్ల తీయొద్దు అని మనం అంటున్నాం. కాబట్టి అది రైట్ వర్డ్ కాదు. ఈ దళిత్ క్రిస్టియన్స్ కూడా ఆ వర్డ్ తీసేసుకుని షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి, ఎందుకంటే ఎస్టీ వాళ్ళకు ఉంది, బీసీ వాళ్ళకు ఉంది మత స్వేచ్ఛ, ఓసీ వాళ్ళకు ఉంది, అందరికీ ఉంది, ఒక ఎస్సీలకి తప్ప. కాబట్టి ఎస్సీలకి సంపూర్ణ మత స్వేచ్ఛ లేదు అని నేను అందుకే అంటున్నాను, దళిత్ అనే పదం వాడకుండా. సో వీళ్ళు ఏమంటున్నారు, ప్రభుత్వం ఏమంటుంది, క్రైస్తవులో కులం లేదు కనుక రిజర్వేషన్లు అక్కర్లేదు, కులం వదులుకున్న వారు క్రైస్తవ మతంలో ఉంటారు. చూడండి, అన్ని మతాల్లోనూ కులం వదులుకున్న వాళ్ళు ఉంటారు, కులం పట్టించుకునే వాళ్ళు ఉంటారు. సొంత కులం అయితే పెళ్లి చేసుకునే వాళ్ళు అంటున్నాను కదా, అంటరాంతరం గురించి కూడా చెప్పాను, ఇది కూడా చెప్పాను. దళితులకి ఎస్సీ హోదా, ఇది కూడా ఆ టైటిల్ తప్పు. షెడ్యూల్ కులాల పదం రైట్ వర్డ్ దళిత్ అనే పదం కంటే. చూడండి, ఇప్పుడు ఇంకొంతమంది అంటారు ఏదో విధంగా ఆంక్షలు పెట్టి కన్వర్షన్స్ ఆపాలి, మన హిందూ దేశాన్ని రక్షించుకోవాలి. కాబట్టి ఈ కన్వర్షన్స్ వీళ్ళ మీదనా, పేదోళ్ళ మీదనా, ఎస్సీ వాళ్ళ మీదనా, ఏదో ఒక విధంగా వీళ్ళని ఆపాలి అని. బలవంతంగా ఎవరినైనా మతం మార్చగలమండి మనం? బలవంతంగా ఎవరినైనా ఆపగలమండి? అవి వేటికి దారితీస్తాయి? కాబట్టి ఇవి ప్రభుత్వాలు, మేధావులు గుర్తించాలి. ఏదో కండిషన్, మన ఇంట్లో వాళ్ళకే ఫ్రీడమ్ దేవుడే ఇచ్చాడండి, ఫ్రీడము దేవుడే ఇచ్చాడు, మనం ఎవరు బలవంతంగా ఒకళ్ళని ఇది చేయడానికి? కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఇది బలవంతంగా ఆపడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల భారతదేశానికి ఏమీ మంచి పేరు రాదు. భారతదేశానికి ఇలాగ ఫోర్స్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది. మైనారిటీ మీద అట్రాసిటీస్ ఎక్కువైపోయాయి, దాడులు ఎక్కువైపోయాయి అని ఒక చెడ్డ పేరు వస్తుంది. అనేక దేశాలు, వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎంతో బ్రాడ్ మైండ్తో, బ్రాడ్ మనసుతో, విశాలమైన మనసుతో వాళ్ళు కులాలు, ప్రాంతాలు, లేకపోతే క్యాస్ట్లు, రేసు ఏమీ చూడకుండా వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నారు. యూకేలో కూడా మన భారతదేశ మూలాలు ఉన్న హైందవ, నేను హిందూ అని చెప్పుకున్న రిషి సునక్ ప్రధానమంత్రి అవ్వగలిగాడు వేరే దేశంలో. అలాగే అమెరికాలో అనేక మంది నాయకులు అవుతున్నారు. అలాగే కార్పొరేట్ కంపెనీస్లో CEO లెవెల్లో ఉన్నారు. కాబట్టి ఇంకా మనము ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు అని మన భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోకూడదు. మనము విశాల దృక్పథంతో మనమేం బలవంతంగా ఎవరిని ఏమి చేయలేం. కొన్నిసార్లు అమెరికా కూడా 50% క్రిస్టియన్స్ లేరు. యూకేలో కూడా లెస్ క్రిస్టియన్ పడిపోతుంది. వాళ్ళు ఏమి రిస్ట్రిక్షన్ పెట్టలే, ఎవరి ఇష్టం వాళ్ళది. అమెరికా హిందూ కంట్రీ అయిపోవచ్చేమో, రేపు యూకే హిందూ కంట్రీ అయిపోవచ్చేమో, మనం ఏం భయపడక్కర్లేదు. కాబట్టి ఎవరిని బలవంతం చేయొద్దు. ఒక ఎస్సీలను మనం బలవంతం చేస్తున్నాం. వాళ్ళు పేదవాళ్ళు, పాపం వాళ్ళు ఏం మొరపెట్టలేరు, లేకపోతే వాళ్ళ క్రైస్తవులు ఏమి ట్రైన్లు కాల్చేయరు, లేకపోతే ఎటువంటి నాశనం ఇది చేయరు వాళ్ళు. కానీ దేవుడికి ప్రార్థన చేస్తాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి అని ప్రార్థన చేస్తారు వాళ్ళు. ఇది మంచి పద్ధతి కాదు. మనం అనేక సంస్కరణలు చేసుకున్నాం మన భారతదేశంలో. స్త్రీలని కొంచెం తక్కువ చూపు చూసాం, సతీ సహగమనం ఉండేది, దాన్ని మార్చుకున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ మనం మార్చుకుంటూ ఇంకా మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి మన నాయకులు, ప్రభుత్వాలు అన్నీ కృషి చేయాలి. అంతేగాని ఇంకా చిన్న మనసుతో
మనం ఇంకా రిస్ట్రిక్షన్స్ పెట్టి లేకపోతే ఇలా చేయటం అంత మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది ప్రభుత్వాలు ఆలోచించాలి, మేధావులు కూడా ఆలోచించాలి, భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలి అని నా ఆశ. ఇది చాలామంది హైందవ సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో క్రిస్టియన్ అంటే వేరే ఇది అని, వేరే దేశం అని. ఇప్పుడు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంది. కాబట్టి మనం మన దేశాన్ని మనం పట్టించుకోవాలి, మన ఊరిని మనం పట్టించుకోవాలి, మన రాష్ట్రాన్ని మనం పట్టించుకోవాలి. అట్ ద సేమ్ టైం అదే సమయంలో మనం ప్రపంచంలోకి కూడా వెళ్ళి కాంపిటేటివ్గా ప్రపంచంలోకి కూడా వెళ్ళాలి. కాబట్టి ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి నిందలు భారతదేశం మీద పడకూడదు. కాబట్టి పాలకులు ఆలోచించి ఈ 74 సంవత్సరాలుగా వీళ్ళు ఎంతో మనోవేదనకు గురై ఎంతో మనశ్శాంతి లేకుండా గురవుతున్న వీళ్ళని పట్టించుకుని ఈ న్యాయం జరిగేటట్టు చేస్తే అది చంద్రబాబు గారు అలాగే నరేంద్ర మోడీ గారు ఇది చేయగలరు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేయగలరు ఇది. కాబట్టి వీళ్ళు చేసి భారతదేశాన్ని ఒక అనేకమైన మూఢాచారాలో లేకపోతే సోషల్ ఈవిల్సో మనం చేంజ్ చేసుకున్నాం. ఇది కూడా చేంజ్ చేసుకుని మనం ఎవరిని బలవంతం చేయలేం. ఏది కన్వర్షన్ బిల్ అని, యాంటీ కన్వర్షన్ బిల్ అని ఎంతకాలం మనం పెడతాం? ఏమీ చేయలేం. ఇలా చేస్తే వీళ్ళ దేశం విడిచి వెళ్ళిపోతే చాలామంది వేరే దేశాల్లో వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది మంచిది కాదు. ఆ పాలకులు ఆలోచించమని నా మనవి. థ్యాంక్ యూ సో మచ్.